విధి విడదీసిన వేదన ఒక నిశ్శబ్ద ప్రేమ కథ. మనసు తాకే విషాదకరమైన ఒక కథ. నమస్కారం, అన్నమాట కథలకి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక గుండె బరువును పరిచయం చేయబోతున్నాను. అది ఒక అబ్బాయి కథ కాదు, ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరి గుండెల్లో దాగి ఉన్న మౌన రోదన. ప్రేమ అనేది ఒక అద్భుతం అంటారు, కానీ అదే ప్రేమ విఫలమైతే అది జీవితాంతం వెంటాడే ఒక తీపి జ్ఞాపకం. అలాగే ఎప్పటికీ మానని ఒక గాయం. ఈ కథ వింటున్నప్పుడు మీకు తెలియకుండానే మీ కళ్ళు చెమ్మగిల్లితే అది ఆ ప్రేమలో ఉన్న నిజాయితీ. స్టోరీలోకి వెళ్ళిపోతే, ఆ అబ్బాయి పేరు అర్జున్. తను ఒక మామూలు మధ్యతరగతి యువకుడు. తన ప్రపంచం చాలా చిన్నది, కానీ ఆ ప్రపంచంలోకి ఒక దేవతలా ప్రవేశించింది మాధవి. తన నవ్వు అర్జున్కి చాలా ఇష్టం. జీవితానికి కొత్త రంగులు అద్దింది. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఎంత త్వరగా పెరిగిందంటే అది అంతకంటే వేగంగా గాఢమైన ప్రేమగా మారింది. ఆ రోజుల్లో వాళ్ళు కన్న కలలు అన్నీ ఇన్ని కావు. భవిష్యత్తు గురించి, పెళ్లి గురించి, ఒక చిన్న గుడి గురించి, ఒకరినొకరు వదిలి ఉండలేనంతకు పెనవేసుకుపోయారు. అర్జున్ తన ప్రాణం కంటే ఎక్కువగా మాధవిని ప్రేమించాడు. తనే తన సర్వస్వం అనుకున్నాడు. కానీ విధి ఇప్పుడు మనం అనుకున్నట్లు జరగనివ్వదు కదా. మాధవి ఇంట్లో వాళ్ళ ప్రేమ విషయం తెలిసిపోయింది. తన తండ్రి ఆవేశంతో కాదు, కన్నీళ్లతో మాధవిని కట్టడి చేశాడు. నా ప్రాణం కావాలా లేక నీ ప్రేమ కావాలా అని అడిగిన తండ్రికి మాధవి దగ్గర సమాధానం లేదు. ఒకవైపు తను ప్రాణంగా ప్రేమించిన అర్జున్, ఇంకోవైపు తనను ప్రాణంగా పెంచిన తండ్రి. ఎవరు కావాలో డిసైడ్ చేసుకునేంత ఆలోచన లేదు ఆ టైంలో. చివరికి కన్నవారి కన్నీళ్ళ ముందు ఆ అమ్మాయి ప్రేమ ఓడిపోయింది. తండ్రి ప్రాణం కోసం అర్జున్ ప్రేమను బలిచ్చింది. అర్జున్ బ్రతిమలాడాడు, ఏడ్చాడు, కాళ్ళు పట్టుకున్నాడు. ఏ విధంగా డైవర్ట్ చేద్దామన్నా అసలు మాధవి వినలేదు. కానీ మాధవి, నన్ను వదిలే అర్జున్, నన్ను ఇంక మర్చిపో, మనం కలవడం ఇదే చివరిసారి, మనం ఇంక కలవద్దు అని చెప్పి వెళ్ళిపోయింది. అది మాధవి పెళ్లి రోజు. అక్కడికి అర్జున్ వెళ్ళాడు, కానీ ఒక ప్రేమికుడిగా కాదు, తన ఓటమిని కళ్ళారా చూసే ఒక సాక్షిగా. మాధవిని పసుపు బట్టల్లో కళ్యాణ తిలకంతో చూశాడు. మాధవి ఎంతో అందంగా కనిపించింది, కానీ అందమైన కళ్ళల్లో నిండుగా కన్నీళ్లున్నాయి. తాళి కట్టే ఆ నిమిషంలో మాధవి చూపు అర్జున్ కోసం వెతికింది. అర్జున్ వైపు చూస్తూ ఆ చూపుల్లో క్షమించు అర్జున్ అన్న ఆర్తనాదం ఉంది. అక్షింతలు పడుతుంటే అర్జున్ గుండె చప్పుడు ఆగిపోయినంత పనయింది. తన కళ్ళ ముందే తను ప్రాణంగా ప్రేమించిన
మనిషి ఇంకొకరి సొంతమైపోయింది. అక్కడ నుండి తాను ఎలా తిరిగి వచ్చాడో తనకే తెలీదు. ఈ రోజుకి అర్జున్ ఒంటరిగానే ఉన్నాడు. మాధవి ఎక్కడో తన కుటుంబంతో ఉంది. కొందరు అంటారు, ఇంకా మర్చిపోలేదా అని. కానీ వాళ్ళకు తెలియదు, ప్రేమించడం అంటే గెలవడం మాత్రమే కాదు. మనం ప్రేమించిన మనిషి సంతోషం కోసం వాళ్ళకు దూరంగా ఉండటం కూడా ప్రేమేనని, గొప్ప ప్రేమేనని. అర్జున్ గుండెల్లో ఆ మాధవి ఎప్పటికీ ఒక పవిత్రమైన జ్ఞాపకమే. శరీరం దూరమైన మనసులో ఆమె స్థానం ఎప్పటికీ మారదు. ఈ కథ విన్నాక మీకేమనిపించింది? మీ జీవితంలో కూడా ఇలాంటి చేదు జ్ఞాపకం ఉందా? కామెంట్స్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని భావోద్వేగపూరితమైన కథల కోసం మా మనమాట కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక స్టోరీతో రేపు మీ ముందుకు వస్తాను. ఉంటాను.